క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కల్వకుర్తి సిఐ నాగార్జున హితవు పలికారు. రానున్న బక్రీద్ ఈదుల్ అద్హా పండుగను పురస్కరించుకొని కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, హిందూ సంఘాల నాయకులు మరియు గోరక్షకులతో ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ పోలీస్ స్టేషన్లో సిఐ నాగార్జున ప్రత్యేక శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు వర్గాల ప్రతినిధులతో మాట్లాడుతూ పండగ వేళ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పండగ నిర్వహణకు సంబంధించిన పలు కీలక సూచనలు జారీ చేశారు. పశువుల రవాణాకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించి చట్ట ప్రకారం నిషేధించబడిన గోవులను, దూడలను రవాణా చేయడం లేదా వధించడం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి, 2వ ఎస్ఐ రాజశేఖర్, ఉరుకొండ ఎస్ఐ కృష్ణదేవరాయ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మత పెద్దలు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నుంచి సహకారం కావాలి, ప్లస్ ఇతర సంఘాలు, నాయకులు అందరి నుంచి కూడా సహకారం వస్తుంది. ఇష్యూ అనేది పెద్దగా కాకుండా మనము లోకలైజ్ చేసి అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తే లాస్ట్ అటుపోయింది సార్ చిన్న ఇష్యూ వచ్చింది, అందరం కలిసి చూసినాం ఏం చేస్తే బాగుంటుంది, లేదు చేయగలం సార్, అందరు నిర్ణయాలు తీసుకొని ఈ సమస్య అనేది సానుకూలంగా పరిష్కరించబడింది. సో అదే విధమైనటువంటి అప్పటి నుంచి 2 years అయింది, అప్పటి నుంచి ఇప్పుడు ఏం చిన్న ఇన్సిడెంట్ లేదు, ఏమీ రాలేదు. ఎవ్వరు కూడా ఇంకా ఆ రోజు ఒక మాట అన్నారు, సార్ మీరు పిలిపించింది కానీ మేము ఒకటే సార్, మాకు లేని ఇబ్బంది మీకెందుకు సార్, ఈ మాట అన్నారు. నాకు ఇంకా గుర్తుంది, మాకు లేని ఇబ్బంది మీకెందుకు సార్, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెడుతున్నా, అది పొరపాటు జరిగింది కానీ వాళ్ళు రెక్టిఫై చేస్తామన్నారు, చేసేది సార్, ఇంకా మీకెందుకు సార్ ఇబ్బంది అని చెప్పేసి నన్ను అంటే అరే మీరు ఇంత మంచిగా ఉంటారు, నేను అప్పుడే కొత్తలో వచ్చింది, ఎంత మంచిగా ఉంటారని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఏది ఒక కల్వకుర్తి అంటే ఒక పాపులేషన్ కొంత టౌన్ ప్రకారం కొంత ఎక్కువ ఉంటుంది, సిటీకి దగ్గర ఉంటుంది, ప్లస్ అంతా డెవలపింగ్ ఏరియా, కొంచెం డబ్బులు కూడా బాగానే ఉంటుంది, డబ్బులు అంతా ఉంటుంది, కొంచెం కాంప్లికేషన్ ప్రతి అఫెన్స్ ఉంటుంది. అంటే లైక్ సిటీలో ఎట్లా ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి అట్మాస్ఫియర్ మనకు కల్వకుర్తి ఉంటుంది. ఎందుకు అని వెరిఫై చేసుకుంటే ఇక్కడ ఉన్నందరూ సగం మంది సిటీలోనే ఉంటారు, అవునా కదా, సగం మంది 50% సిటీలోనే ఉంటారు. ఎవరి ఎడ్యుకేషన్కి కానీ, వ్యాపార పరంగా కానీ, ఇంకా ఫెసిలిటీస్ పరంగా అందరూ అక్కడనే ఉంటారు. సో ఆ కల్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు పొద్దున చూస్తాం మనం, అంటే ఇది ఒక మండల పోలీస్ స్టేషన్. ఈ మండల పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటుందంటే సాయంత్రమైన పబ్లిక్ ఉంటారు, పొద్దునైన పబ్లిక్ ఉంటారు, అంటే పిటిషనర్స్ వాళ్ళందరికీ వస్తూ ఉంటారు. అది ఎక్కడంటే సిటీ పోలీసింగ్లో ఉంటుంది. సో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పీస్ఫుల్గా నడుస్తుంది. సో మనం అందరం కూడా మన మనసులో ఒక ఓటు తీసుకోవాలి, అది ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఏదైనా ఉన్నట్లయితే మన పోలీస్ సిబ్బంది కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇతర అధికారులు కానీ అందరు ఉన్నారు, ఫస్ట్ చట్టాన్ని అప్రోచ్ కండి. ఎవరైనా సరే చట్టాన్ని అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత చట్టం మీకు న్యాయం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోదు. కాకపోతే ఏంటంటే ఎట్టి పరిస్థితి కొన్నిసార్లు అక్కడ రోడ్డు మీద పట్టుకోవడము, గొడవలు చేసుకోవడము, కొట్లాడుకోవడము, వీళ్ళు కొట్లాడుకోవడం, ఇటువంటివన్నీ దయచేసి ఎవరైనా సరే, ఇటు నుంచి మీరైనా సరే, ఇటు నుంచి వీలైనా సరే, మీకు సరే మీ బండి ఆపింది, సార్ నాకు సర్టిఫికేట్ ఉంది అని అన్నారు, సర్టిఫికేట్ ఉంది సార్, పలానా సంతలు తీసుకుంటాం, పలానా వెటర్నరీ డాక్టర్ ఉంది అనుకో, వాళ్ళు వచ్చి కొంచెం ఏది వచ్చినప్పుడు లేదు అది అని అనుకో, ఏమవుతుంది పోయి మేము తప్ప పెద్ద కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. ఆయన చెప్పింది అంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనేది క్రిస్టల్ క్లియర్. ఎందుకు ఉదాహరణకు నమాజ్ చేసినప్పుడు టెంట్లు కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇది క్యారీ బ్యాగ్స్ కానీ, మన దగ్గర డంప్ చేయడం కానీ, ఫ్లష్ ఎత్తుకోవడానికి ఆటోలు కానీ, దానికి మున్సిపల్ సిబ్బంది కానీ, ఇటువంటివన్నీ ఎందుకంటే మేజర్ రోల్ మీదే ఉంటుంది కాబట్టి మీరు చెప్పినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందించి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. చివరిగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లో వేస్టేజ్ లేకుండా తీసుకొని వెళ్ళడం చేస్తారు. వాటర్ కూడా ఒక 1/2 hour వదులుతాం. వాటరింగ్ కూడా ఎక్కువ మీరు రన్ చేస్తే ఎక్కడైనా కానీ మీరు కూడా అది బ్లడ్ ఉంటుంది కాబట్టి దాంతో ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది. రకరకాల ఒక్కొక్క ఐడియాలజీ కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయిన తర్వాత వాళ్ళ ఐడియాలజీ మారుతుంది కాబట్టి మనం ఏది కూడా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎవరికి ఇబ్బంది జరగకుండా చేసుకుందాం. ఇంకోటి మీరు ఏమైనా ఉన్నా కానీ మీరు నాకు రేపు మున్సిపాలిటీకి వచ్చి కూడా ఎందుకంటే సందర్భం వచ్చింది చెప్పినాం, ఈ రకంగా మీకు ఏమైనా అవకాశాలు మీకు కల్పించాలంటే కూడా మేము చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. మీరు పబ్లిక్ ఉండండి, వాళ్ళకి సంబంధించిన వర్తకులకు ఎవరికైనా సరే అయినా కానీ చెప్తే మేము అరేంజ్ చేస్తాం. ముఖ్యంగా ఇంకో విషయం, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ కల్వకుర్తి సార్ కూడా కొత్తగా వచ్చింది కానీ పర్టికులర్ అంటే మీ అందరి మీద కూడా ఉంది బాధ్యత. అంటే కల్వకుర్తిని ఎవరు మంచిగా చేసుకోవాలి, మనమే మంచిగా చేసుకోవాలి. ఎవరో ఆకాశంకి వెళ్ళి దిగిరారు పర్టికులర్గా, ఎవరో వచ్చి నువ్వు అందరినీ నువ్వు చక్కగా నిలబడు, నువ్వు ఈడ వండుకో ఈడ ఉండవు అని చెప్పారు.
మనం అందరం కలిస్తేనే మన కలవకుర్తి అనేది మంచిగా. అంటే ఒక సందర్భం, అంటే మేము ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత మనం అందరం కలిసి ఒక ఆల్ కమ్యూనిటీస్ కూర్చొని సమావేశం ఏర్పాటు జరగడం జరిగింది మొదటిసారి. కాబట్టి మీ అందరికీ ఏంటంటే పర్టికులర్ యువత కూడా ఎక్కువ ఉండరు. చాలా మటుకు ఈ మన హైదరాబాద్ రోడ్లో కానీ ఈ ఫ్లైఓవర్ దగ్గర హోటల్స్ సార్ రాత్రి 2-3 గంటలు రైతు వేదిక దగ్గర పర్టికులర్ మీరు వచ్చారు కాబట్టి మనకు ఈ 5-6 రోజుల్లో మనకు కలవడానికి అవకాశం దొరకలేదు. రాత్రి 2-3 గంటల వరకు అంతా యూత్ పాన్ డబ్బాలో కాడ ఇంకా చాలా ఇప్పుడు ఇది మన మిత్రులు చెప్పారు ఈ గంజాయి రకరకాల వ్యవహారాలు అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. వాడి పిల్లలు అందరూ రాత్రి 2-3 గంటల వరకు వచ్చే పరిస్థితి ఆ డబ్బాల కాడ. అంటే మనం ఏంటంటే కొంత మన తరఫు నుంచి ఆ టైమింగ్ని కొంచెం సిస్టమ్ చేస్తే దానికి ఆ ఫెసిలిటీ దొరకదు ఎవరికైనా. కానీ ఒక లిక్కర్ తాగుతుండ్రు అది 10 గంటల వరకు ఉంటే 10 గంటల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోటి ఈ పెద్ద వస్తువుల గురించి ముఖ్యంగా ఏంటంటే అసలు అంటే జనరల్గా మనకు కూడా అసలు ఆ వేస్టేజ్ని ఏం చేస్తారు. నా కాన్సెప్ట్ ఏమనుకుంటా అంటే ఎక్కడన్నా ఒక మీరు దగ్గర 2-3 డేస్ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది కాబట్టి ఒక చిన్న పిట్ లెక్క తీసేసి నియర్ బై ఎక్కడన్నా ఫుడ్ లొకేషన్లో పిట్ లెక్క తీసి దాంట్లో వేసేసి ఫిల్అప్ చేయడంతో ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కాదు. సరే మీరు న్యాచురల్గా ఇంతకుముందు ఏం చేసేది అనేది మనకు లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన ఏమైనా ఫెసిలిటీస్ మీకు కావాలంటే కూడా మేము మా మున్సిపాలిటీ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు మీ ఐడియాలజీ ఇప్పుడు సమావేశం అనేది ఏంటుంటుందంటే కొత్త పాత అధికారులు మారుతుంటారు వస్తుంటారు చేస్తుంటారు. మన దాంట్లో కూడా అందరు ఎవరు ఏందనేది ఒక మనకు మీకు ఒక్కరి చిన్నవరకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మీకు చెప్పాలని ఉంటుంది కానీ అవకాశం దొరకదు మీకు. అరే ఈ రకంగా చేస్తే నా ఊరికి మంచి అవుతుంది, డిస్టర్బెన్స్ కాదు, ఇది చేస్తే బాగుంటుంది. ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు చేయాలి. పోలీసు వాళ్ళ దానికి మీకు ఎందుకు ఇచ్చిన అవసరం ఉండదు. న్యాచురల్ పోలీసులు మాకేం పని కానీ చేసేది వాళ్ళు చెప్పాల్సి మాకు ఉంటుంది అవకాశం కానీ చెప్పలేము. అంటే ఆ అవకాశాన్ని ఇట్లాంటి సమయంలో వాడుకుంటే మీ అందరికీ మంచిది అన్నట్టు. నేను ఏంటంటే ముఖ్యంగా మీతోటి మీకు ఏ రకమైన ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది అనేది మేము ఆ రకమైన అన్ని రకాలుగా మీకు ఎవరికి తర్వాత మొదటిసారి ఇక్కడ పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా కౌన్సిలర్లను మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు నా వంతుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా గతంలో ఎన్నో సందర్భాలలో రంజాన్ కానీ మరియు హనుమాన్ జయంతి కానీ వినాయక చవితి కానీ ఎన్నో సందర్భాలలో పీస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మేము కూడా రావడం జరిగింది, కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది. కల్వకుర్తిలో ఎప్పుడు కూడా ఎలాంటి పండగల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఎన్నో సంవత్సరాలు మేమందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేసి కల్వకుర్తి ఒక పీస్ మున్సిపాలిటీగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరూ మేము దాంతో పాటు మేమందరం కూడా సహకరించి కృషి చేస్తామని తెలియజేస్తాం. దీనికి ముఖ్యంగా అంటే నేను ఏంటంటే కొన్ని సూచనలు మీతో తీసుకోవాలని ఇప్పుడు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఆటలు కోసినప్పుడు మా మిత్రులకు చెప్పేది ఏంటంటే రక్తం ఎక్కడ చేస్తారు లోపల బయట లోపల చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే కొంచెం వాటరింగ్ అనేది ఎక్కువ చేయాలి. నీళ్ళు ఎక్కువ కొంచెం ఐడియల్గా వేసేస్తే ఆ బ్లడ్ అనేది మూమెంట్ ఫ్లోగా ఓపెన్ డ్రైనేజ్ ఉండండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండండి క్లియరెన్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది రక్తంలో గుణం ఏంది మనం ఒక కొన్ని నిమిషాలనే అది గడ్డగట్టి ఆడికి ఆగిపోతుంది. అంటే డ్రైన్లోకి వెళ్ళిపోయి ఓపెన్ ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి పెద్ద మంది చెప్తే వాళ్ళ పెద్ద మంది కూడా మీ నోటీస్లో పెడతారు. సమస్య అదేమవుతుంది అది గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్ పెట్టిరా పెట్టలేదా మంచిగా చెడా అది మీరు తీసుకుంటారు సార్. నేనేమంటున్నా అంటే కల్వకుర్తిలో అట్లాంటివి ఏమి జరగవు సార్. మేము హామీ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఇక్కడ ముస్లిం చేసి కూడా వాళ్ళు అందరూ ఉన్నారు, మస్జిద్ కమిటీలు ఉన్నారు, ముస్లిం చేసి వాళ్ళు ఉన్నారు సార్. ఇటువంటివి జరగకుండా కల్వకుర్తి చరిత్ర కూడా అట్లా నేను నిలిచిపోతుందా ఈ చట్టాన్ని గౌరవించి మేము గ్లోబల్ చట్టాన్ని ఈ సమావేశానికి చేసిన మిత్రులకు హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా శాంతియుత వాతావరణంలో మనందరం కూడా హిందువుల పండుగలకు సంబంధించి కావచ్చు, ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ఏ పండుగ ఉన్నా కల్వకుర్తిలో అందరం కూడా కలిసిమెలిసి పండుగలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. గతంలో కూడా బక్రీద్ సందర్భంగా ఒక చిన్న సంఘటన కూడా మా వాళ్ళు మా కార్యకర్తలు బజరంగ దళ కార్యకర్తలు కావచ్చు హిందూ భక్తులు ఒక చిన్న ఇష్యూని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా వాళ్ళు డీప్ మార్కెట్లో ఇక్కడ చూస్తున్నారు వెంబడే ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోయినా అప్పుడే సమస్య పరిష్కారం అయిపోయింది. మన వాళ్ళు కొంతమంది కూడా మా దాంట్లో కూడా కొంత ఆవేశపూరితంగా
పోదాము చూద్దాము వీడియో తీద్దాము అది ఇది అనక మనకు అవసరం లేదు. మనకు ఇక్కడ పోలీసు ఉన్నత అధికారులు మనకు వెళ్ళ సహకరించే మంచి అధికారులు ఉన్నారు ఇక్కడ. మనం ఏదున్నా సార్ వాళ్ళకు తీసుకొని పోదామని అక్కడ ఆ రోజు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ సమస్య ఏదున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వాతావరణం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫెసిలిటీ పండుగ రోజు అన్ని ఏర్పాట్లు చేయాలి. మా షమాజ్ వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మంచి ఏర్పాట్లు చేయండి. మంచి వాతావరణం పండుగ జరుపుకుందాం. ఖచ్చితంగా మాతో పాటు మా సహకారం ఖచ్చితంగా ఎదుర్కొంటాయి. ఈ అవకాశం అయితేనేది, బక్రీద్ అయితేనేది, హనుమాన్ జయంతి అయితేనేది, శ్రీరామనవమి అయితేనేది, ఇతరుల పండుగలు అయితేనేది, మనం పీస్ కమిటీ మీటింగ్ అనేది పెట్టుకుంటాం. ఎందుకు పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటామంటే ఏదో గొడవలు జరుగుతాయి లేదు వాటి అన్నిటిని నిరోధించాలని కాదు. మనం ఒకరిని పరిచయం చేసుకుంటాం. మా వ్యూస్ ఏంటి అనేది మీకు చెప్పగలుగుతాం, మీ వ్యూస్ ఏంటి అనేది మాకు చెప్పగలుగుతాం. ఇట్లా చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఎక్కడైనా చిన్న సర్దుబాట్లు ఉంటాయి కదా, ఆ సర్దుబాట్లో మీకు చిన్న డౌట్ వచ్చింటుంది. ఆ డౌట్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీస్ది. పోలీస్ ఏం చేస్తుంది? అరే ఆ చిన్న డౌట్ ఉంది, దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి? ఉదాహరణకు మనకు ఏది మాకు కూడా ఏది పాలిథిన్ బ్యాగ్స్ సప్లై చేస్తారా, వాళ్ళు ఫ్లష్ ఆ వేస్టేజ్ అంతా తీసుకుపోయి ఎక్కడ డంప్ చేస్తారు, ఎట్లా చేస్తారు? దాని మళ్ళీ ఒకసారి ఏమైపోతుంది, ఒక దగ్గర డంప్ చేసిన తర్వాత స్మెల్ చూస్తాయి కుక్కర్, స్మెల్ చూసి ఏం చేస్తాయి మొత్తం అక్కడికి పోతాయి. అక్కడికి పోయినప్పుడు దాన్ని ఒకసారి తింటాయి, తీసుకొచ్చి ఏం చేస్తాయి ఇంకొక దగ్గర పడేస్తాయి. లేదు అనుకుంటే ఒకసారి తింటాయి, తిని కొంచెం ఎండకు పిచ్చి కూడా లేస్తాయి. ఎండకు పిచ్చి కూడా లేస్తాయి. అవి మళ్ళీ ఏది మనుషుల మీద చిన్నపిల్లల మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఇష్యూ బేస్ చేసుకుంటే దాని ప్రకారంగా ఇంకోటి అన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూలు అనేది ఇక్కడనే మనం కట్ చేసినామనుకో ఇంకా ఫర్దర్గా అనేది కాంప్లికేషన్ అనేది రాకుండా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే దాన్ని ఒక కరెక్ట్ ట్యాబ్లెట్ మనం కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారంగా వాడినామనుకో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారంగా వాడలేదు అనుకుంటే దానివల్ల మంచి జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఏం చేసినా కూడా